హైదరాబాద్ మహానగరంలోని కొందరు వ్యక్తుల బరితెగింపు పరాకాష్ఠకైతే చేరుతా ఉంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 రోడ్డు సమీపంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్పై ఒక వ్యక్తి దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. అయితే అక్కడ విధుల్లో నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ వచ్చేటువంటి వెహికల్స్ని రాకపోకల్ని ఆపుతూ అంటే ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నటువంటి టైంలో అక్కడ రాంగ్ వేలో అంటే వన్ వేలో ఉన్నటువంటి రూట్ నుంచి వెళ్ళి రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఒక అధికారి కారు డ్రైవర్ కిందికి దిగి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ పై కూడా దాడికి ప్రయత్నించినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఆ రోడ్ అనేది అంటే రోడ్ నంబర్ 12 బంజారాహిల్స్ ఏరియా సమీపంలోనే ఆ రోడ్ అనేది అది ఓన్లీ వన్ వేగా ఉండడం జరిగిందనమాట. సో అలాంటప్పుడు అక్కడ వెహికల్స్ డిస్పర్స్ చేస్తున్నప్పుడు అంటే ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బంది కలగకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి ఇది రాంగ్ రూట్, మీరు రాంగ్ రూట్లో రావద్దు అంటూ కూడా వాళ్ళని ఆపడం జరిగింది. ఆపిన వెంటనే కారు నుంచి దిగి వెంటనే ఉన్నటువంటి విధులు నిర్వహించేటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతని కాలర్ పట్టుకొని నా కార్ని ఆపుతావా, ఎంత ధైర్యం నీకంటూ కూడా తన మీదకి కూడా దాడికి పాల్పడినటువంటి దృశ్యాలను కూడా మనం సోషల్ మీడియా చూస్తున్నాం. ఆ కారులో దిగినటువంటి వ్యక్తి మేమెవరో తెలుసా అంటే దాదాపు మేము అక్కడి నుంచి వస్తున్నప్పుడు తరుణంలో కూడా మేమెవరో తెలుసా అంటే జిహెచ్ఎంసీ స్టిక్కర్ ఒకటి ఉంది, ఆ స్టిక్కర్ చూపిస్తూ కూడా మా కార్నే ఆపుతావా, మేము ఒక అధికారులం అంటూ కూడా తన అధికార ఒక దుర్వినియోగం చేసేటువంటి విధానాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెద్ద అంటే ఈ పరిస్థితులన్నీ కూడా అక్కడ చక్కదిద్దేందుకు కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వీడియోలు ఫోటోలు తీస్తుండడంతో ఆ ఉన్నటువంటి కారులో దిగినటువంటి వ్యక్తి నా కార్ని ఆపుతావా అంటూ కూడా వాళ్ళపైకి కూడా దాడికి ప్రయత్నించినట్లయితే తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడు ఏదైనా కానీ అంటే హైదరాబాద్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా పెరగడం, దాని తర్వాత చిన్న చిన్న గల్లీలలో కూడా మేజర్గా ఏదైనా ప్రయాణించాలన్నా కానీ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండడం. ఇంత మునుపు అంటే వర్కింగ్ అవర్స్ టైంలో ట్రాఫిక్ పెద్దగా ఇబ్బంది ఉండకపోయేది, బట్ ఇప్పుడు హైదరాబాద్ చాలా విస్తరించేసరికి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. అలాంటి టైంలోనే ప్రతి ఒక్కరు అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసులు వాళ్ళ విధిని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి టైంలో ఇలాంటి ఏదైతే చేసేటువంటి ఇలాంటి పనులు చేసేటువంటి వ్యక్తుల పరాకాష్ఠకు చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా వరకు అంటే సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి బంజారాహిల్స్ రూరల్ సంబంధించినటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. బాధితుడు అంటే తన మీద దాడి చేసినందుకు గాను, అదేవిధంగా విధుల్లో ఉన్నప్పుడు దాడి చేయడం, దాని తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘన, అదేవిధంగా భౌతిక దాడికి సంబంధించినటువంటి సెక్షన్ల కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ అయితే కేసు అయితే నమోదు అవ్వడం జరుగుతుంది. సో ఈ ఇన్సిడెంట్ చూసినటువంటి పోలీసులు కూడా అధికారులు అందరూ కూడా ఏమంటున్నారంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్నామని చెప్పేసి విధుల్లో నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులపై ఇలాంటి దురుసు ప్రవర్తన చేస్తే తప్పకుండా వాళ్లకు శిక్ష పడుతుంది, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పి కూడా ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ కూడా వన్ వేలో అంటే ఒక లగ్జరీ కారులో దిగినటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ఆ కారు అన్ని కార్స్ ఒక వేలో వస్తుంటే ఆ కారు ఒకటి వన్ వేలో రాంగ్ రూట్లో రావడం, అక్కడ ఆ కార్ వచ్చి ఆపేసరికి ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ ఏదైతే వెనక వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా కంప్లీట్గా జామ్ అయిపోయినాయి. ఆ జామ్ అవ్వడం ద్వారా అక్కడ ఇబ్బంది తలెత్తుతున్నటువంటి ఉద్దేశంతో ఆ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళడం, ఇది తప్పని చెప్పేసరికి తన మీద కూడా భౌతిక దాడి పాల్పడినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తంగా ఏంటంటే రోజు రోజుకి కూడా అధికారులు అంటే ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థపై కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మీద కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా కూడా దూసుకురావడం, దూసుకొచ్చిన దానికి క్వశ్చన్ చేయగానే వాళ్ళ మీద ఎదురుదాడికి దిగడం ఈ మధ్యకాలంలో చాలా బాగా పరిపాటుగా వస్తున్నటువంటి విధానాలు అయితే వస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరు కూడా ఓపిక లేకుండా రాంగ్ రూట్లలో రావడం, అండ్ దాంతో ట్రిపుల్ రైడ్ రావడం, ఇలా రకరకాలైనటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు విధించేటువంటి ఏదైతే ఉందో ట్రాఫిక్ రూల్స్ ఒక్కటి కూడా పాటించకుండా ముందుకు వచ్చేటువంటి దృశ్యాలు అయితే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చూస్తూ ఉన్నాం. సో సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద చేస్తావా, నేనంటే ఇక్కడ కానిస్టేబుల్ కూడా నేను డ్యూటీ చేస్తున్నాను, మీరెవరు అని అక్కడ గౌరవంగా మాట్లాడుతున్న కొద్దీ ఉన్నటువంటి కారులో దిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చాలా దురుసుగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన సైతం కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వెళ్ళండి అని చెప్తున్నా కూడా వాళ్ళ మీద కూడా ప్రతిదాడి చేసేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరు చెప్పినా అక్కడ వినకుండా మేము కేవలం
అంటే మా అధికార బలం ఉంది అని చెప్పేసి అన్నటువంటి ఉద్దేశంతో ఆ కార్ స్టిక్కర్ ఒకటి చూపించుకుంటూ మా కారుని ఆపుతావు, అసలు మేమేంటో తెలుసా నీకు, మేము ఎవరో తెలుసా, ఎంత ధైర్యం ఉంటే మా కారుని ఆపుతావు అనే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ని అక్కడ వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేయడం అయితే జరుగుతూ ఉంది.